ఒకసారి చూడనా రాలేదు ఇంకా. ఏ క్లాసు నువ్వు మర్చిపోయి గట్టిగా చెప్పు. లాసరియా. కాటా వేస్తావు ఎందుకు ముందు? కాటా కాదు ముందు రేట్ అని చెప్పు. రేట్ వేసాక కాటా వెళ్తాలి. నేను ఎక్కడికి వెళ్తున్నా? స్కూల్కా? ఏ స్కూల్ ఏంటి నువ్వు? చంచైనా ఎంయూఆరా? ఎంత టైం ఎంత ఎప్పుడు వెళ్తున్నాయి? 8 అయిపోయి అయినా మహిళ కూడా వెళ్ళిపోయి 6ంటికి కాదు ఇప్పుడే వెళ్ళింది మహిళ కూడా. సలీమాన్ని దింపడి బో షూ బ్యాగ్ నీ చాలా బాగున్నాయా? పెద్ద స్కూల్ షూ ఏంటిది? గట్టిగా చెప్పు. పెద్ద షూ కొనుక్కుంటున్నావా? నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా? మీ వ్యాన్ వచ్చిందా? మరి ఎలాగెళ్తావు? అమ్మ దింపుద్దా? అబ్బా అబ్బా అమ్మ దింపేది స్కూల్ కాడ? అబ్బా అక్క వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఒక అక్క ఏమో గేమ్స్కి వెళ్ళింది. అన్నయ్యను చెల్లి అక్క స్కూల్కి వెళ్ళిపోయారు. అదే చిన్న రిహానా ఉన్నాయి కదా, రిచోనా. ఆ రిచోనా వెళ్ళి, బాబు వెళ్ళి, రిహానా ఉన్నాయి కదా పెద్ద అక్క, అక్క గేమ్స్కి వెళ్ళి. నువ్వు వెళ్తావా రేపు పెద్ద అయ్యాక? ఏ క్లాసు నువ్వు మర్చిపోయి గట్టిగా చెప్పు. లాసరియా నర్సరీయా? నర్సరీయా. సరే బాయ్ తల్లి, నేను వెళ్తున్నానే కుట్టుకాడికే. బాయ్ చెప్పు. మహిరా వచ్చేసి ఏనా? మహిరా ఇదిరా ఇద్దరు ఏరాని. నా స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చావేంటి? కాదు కాదు స్కూల్కి వెళ్ళిపోయావు కానీ మళ్ళీ వచ్చావా? అమ్మ పడిపోయావు. కాదు కాదు మహిరా స్కూల్కి వెళ్ళావుగా మళ్ళీ వచ్చావా? మీ ఇంటికి వెళ్ళావా? బ్యాగ్ తెచ్చుకుంటాకి వెళ్ళావేంటి? క్యారేజీయా? ఆహా నేను స్కూల్కి వెళ్ళిపోయావు అనుకుంటున్నాను. నేను చెప్పాను నీకు స్కూల్కి వెళ్ళిందని. దగ్గర నుంచి చూడండి ఇద్దరు. ఇటు చూడండి. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారా? బాయ్ హాయ్ చెప్పండి. ఇద్దరు చెప్పండి హాయ్. ఏనా బాయ్నే. వెళ్తారు స్కూల్కి ఇప్పుడు? వెళ్ళండి మరి. మీరు వచ్చిందా వ్యాను? ఒకసారి చూడనా రాలేదు ఇంకా. సరే వెళ్ళనమ్మా, టైం అయిపోయింది. కొట్టిడికి వెళ్తానే. బాయ్ మహిర. బాయ్ తల్లి. బాయ్ బాయ్. దా 6 into 8 కవర్లో కేజీ 6 into 9 కలిపి 6 into 8 6 into 9 కేజీ. జల్దీ 6 9 6 8 కేజీ. నువ్వు కాటా వేస్తావు ఎందుకు ముందు? కాటా కాదు ముందు రేట్ అని చెప్పు. రేట్ వేసాక కాటా వేసుకోవచ్చు. ఎంత కనుక్కో. ఓనర్కి బోలో सोना ना सिल्वर अंडा किलागा का भैया చెప్పు. ఇందాక వచ్చిన అతను కానీ చెప్పు. ఫ్రైడ్ రైస్ షాప్ అందరు కానీ. फ्राइड राइस वाला 210 किलो. हाँ ये काटे ना वो 108 एक पैकेट है బాబు. కేజీ ఏదైతే వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కిలో వెయ్యి. ఆగాలి కంగారు పడదు.
और एक 6-8 दे, 6-9 दे, 6-9. ఇది వెనిగర్ ఏది ఏది ఇవ్వద్దు, ఇటు బాగు మంచి वो वाले का वो नहीं ఉదర ఇంకో చోట తీసుకుంటానులే. ఇవ్వద్దు, ఇవి బాగు డమ్మీ डमी क्वालिटी है. నయ క్వాలిటీ కాదు, అయితే క్వాలిటీ వేయాలి అది మానేయాలి. वो भी अच्छे है, वो अच्छे नहीं है. कौन सा? చిల్లీ దేవదే, చిల్లీ సాసులు 2, టమాటా ఎగ్ దే. వెనిగర్ నయ్యా సరే సార్. నేను అతను ఫోన్ టిఫిన్ గురించి పర్లే, నేను ఫోన్పే చేస్తానే మనోడికి. వర్షం అయితే ఫుల్గా వస్తుందండి బయట మొత్తం అంతా. నేనైతే రేసి షెడ్ దగ్గర అయితే కొంచెం ఆగానండి. ఇది కూడా వర్షం అయితే కురుస్తుంది. సరుకులు కానీ వచ్చాను, సరుకులు అలాగే చికెన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వెళ్ళి త్వరగా కొట్టయితే పెట్టాలి, టైం అయితే 10 అయిపోయిందండి. త్వరగా వెళ్ళాలి, వర్షం అయితే ఆగితే బాగుంటుంది అనుకుంటున్నాను. తుఫాన్ అని చెప్పారు, 70% తుఫాన్ అయితే ఉందని చెప్పారండి. తుఫాను ప్రభావం అనుకుంటా ఈ వర్షం. అంత తుఫాన్ అయితే మామూలు లేదండి, వర్షం గట్టిగా కూడా వేస్తుంది. దేవుడి దయ వల్ల ఆగితే ఇంటికి వెళ్ళిన తర్వాత షాప్ అయితే తీయాలండి. షాప్ దగ్గరికి వెళ్ళిపోతాను. షాప్ దగ్గరికైనా వచ్చాను, పిల్లల్ని మా చింతల్ని స్కూల్ కాడ దింపిన తర్వాత వచ్చిన తర్వాత సర్లే చికెన్ కూడా అయిపోయింది, చికెన్ కావాలి అలాగే సరుకు కూడా తేవాలని స్పీడ్గా కొయ్యడం అయితే రావడం జరిగిందండి. ఆ కొయ్యడం వచ్చాక సరుకులు తీసుకుని అలాగే చికెన్ కూడా కొట్టించాను. అతను డబ్బులు కూడా కొట్టలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కొడతాను అన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టాలండి. ఇంటికి డైరెక్ట్గా షాప్ కాడికి వెళ్ళిపోతానండి. షాప్ కాడికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తానండి. ప్రస్తుతానికి వర్షం వస్తుంది కదా, ఇక్కడైతే ప్రస్తుతానికి ఒక 10 నిమిషాలు ఆగి వర్షం తగ్గితే మాత్రం ఇంటికైతే వెళ్ళిపోతానండి. దగ్గర దగ్గర గంట అయితే అయిపోతుందండి, ఇంచుమించు 43 నిమిషాలు ఎంత అయింది. వర్షం అయితే తగ్గలేదండి. చూడండి పైన చినుకులు జాయిగా పడుతున్నాయి కదా, కొంచెం తగ్గింది కానీ మరీ తగ్గలేదు. ఇప్పుడు ఎక్కడ ఉండిపోయినంటే షాప్ పెట్టడం అయితే కుదరదండి. నేను జాయిగా వెళ్ళి షాప్ అయితే స్టార్ట్ చేయాలి. కొంచెం తడిసినా పర్లేదు, 10 నిమిషాలు ఆరిపోతే తుడుచుకుంటూ పోద్ది, షాప్ అయితే బంద్ అయిపోద్ది. అలా కాకుండా జాయిగా అయితే ఆన్లైన్ ఇంటికి వెళ్ళిపోతానండి. కొంచెం తగ్గింది పర్వాలేదు, ఆన్లైన్ అయితే జాయిగా వెళ్ళిపోవాలండి. ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నానండి. వర్షంలో అయితే వెళ్ళైపోయానండి, మళ్ళీ రేజ్ అయిపోయింది వర్షం, చాలా గట్టి కొడుతుందండి. మరి ఈరోజు కొట్టి పెట్టగలను లేదో ఏమవుతుందో కూడా తెలియదండి. కొట్టి పెడతానని అయితే అనుకుంటలేదు, మరి దేవుడి దగ్గర వర్షం తగ్గాలని చాలా పెద్దం కొడుతుందండి. ఇది చూస్తే అర్థమైపోతుంటుంది. చూడండి వర్షం అయితే గట్టి కొడుతుంది. వర్షం కొంచెం తగ్గినా సరే ఇంటికైతే వెళ్ళిపోతానండి. ఇప్పుడే వర్షం అయితే తగ్గిందండి, ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు అయినా దింపాలి, రావటమే పొయ్యి మీద అయితే ఎసరు అయితే పెట్టానండి. ఇప్పుడు అంటించి స్టార్ట్ అయితే చేయాలి. టైం అయితే 11 అయిపోయింది. స్పీడ్గా రెడీ చేసి షాప్ అంతా కూడా పెట్టాలండి. వర్షం అయితే ఇప్పుడే తగ్గింది. షాప్ అయితే వచ్చిన తర్వాత పెట్టానండి. చికెన్ ఫ్రై చేశాను, అలాగే రైస్ అయితే వేసానండి, లోపల నూడిల్స్ కూడా వేసాను. మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా వేయడం అయింది. దేవుడి దయ వల్ల వర్షం కూడా తగ్గిందండి. వర్షం తగ్గిన తర్వాత మన షాప్ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టడం జరిగిందండి. ఇక్కడ నుంచి వ్యాపారం ఎలా ఉంటుందో కూడా చూడాలి. దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.